అదేవిధంగా ఇప్పుడు మనం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం వల్ల ఈ 2 సంవత్సరాల్లో చేసిన పనులు ఇవి. ఇక్కడ మన గ్రామ పంచాయతీలో మళ్ళీ అదే ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థి జక్కుల నాగన్న గారికి అవకాశం ఇస్తే చేయబోయే పనులు ఏంటో అనేవి ఇప్పుడు నేను చెప్తాను. నేను కూడా ఉన్నా నాగన్న నేను ఇద్దరం ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కాలనీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మేము ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకు 20 ఇల్లుల వరకు ప్రతి సంవత్సరం 20 ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు కాలనీకి కేటాయించడం జరుగుతుంది. అంటే దగ్గర 3 సంవత్సరాల అధికారంలో మనం ఉంటే ఎంత లేదన్నా కూడా 3 60 ఇల్లులు ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నది కాలనీకి. దయచేసి మీరు చూస్తూనే ఉన్నారు ఇందిరమ్మ ఇల్లులు ఎంత ట్రాన్స్పరెన్సీ రూలింగ్ జరుగుతూ ఉందో, బిల్లులు టైం టు టైం ఎట్లయితే మనకి అకౌంట్లో పడిపోతూ ఉన్నాయో అదేవిధంగా ఈ 2-3 సంవత్సరాల అధికారంలో ఉన్నంత వరకు కూడా అట్లనే ఇందిరమ్మ ఇల్లులు నిర్మించడం జరుగుతుంది. మనం బిల్లులు కూడా సకాలంలోనే అందుతాయి, మీకు ఎలాంటి అదనపు భారం పడకుండా. తర్వాత ఇక్కడ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇల్లులు ఇవ్వడం జరిగింది, డబుల్ బెడ్రూమ్లు. దానికి కొంచెం అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీతో పాటు నేను కూడా ఆయనను ప్రశ్నిస్తా, దీంట్లో ఎటువంటి అనుమానం అక్కర్లేదు మీకు. ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా మనం అందరం నిలదీసే హక్కు మనకు ఉంటుంది. ఈ ఒక్కసారి దయచేసి మీరంతా మన జీపీని కానీ మన గ్రామాన్ని కానీ కొంత అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం అయితే మనం చేయాలి. మీరంతా పెద్ద మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉంటే చెప్పొచ్చు. కొత్త పెన్షన్ వారితో మాట్లాడి మనం జీపీ గెలిచిన తర్వాత ఆగిపోయిన బిల్లుల్ని కూడా సకాలంలో వచ్చే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. దానికి కూడా పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని స్వాగతించాలి, అభినందించాలి కూడా. ఎందుకంటే ప్రతి పేదవారికి కూడా, దయచేసి ఇక్కడ ఎవరి పేర్లు చెప్పడానికి వీల్లేదు, క్షమించాలి. అదేవిధంగా కాలనీకి సీసీ రోడ్డు, అట్లనే సీసీ రోడ్డుకు కొంచెం గుంతలు లేకపోతే కొంత అక్కడక్కడ డ్యామేజ్ అవ్వడం జరిగింది. సీసీ రోడ్లు ఆ డ్యామేజ్ అయిన చోట ఆ గుంతలు పూడ్చి ఆ సీసీ రోడ్డు మరమ్మతులు చేయడం జరుగుతుంది. తర్వాత నల్ల పైప్ లైన్ కలెక్షన్స్ 100% లేదనుకుంటా కాలనీకి. ఎవరెవరికైతే